జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ నటి రాశి కలిశారు. పవన్ను మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యారని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని ఆమె ప్రస్తావించింది. తన బిడ్డ పుట్టినరోజు ఫంక్షన్కు ఆహ్వానించేందుకే పవర్ స్టార్ని కలిశానని చెప్పారు అందాల రాశి. దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇంతకుముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో రాశి ఇలానే భేటీ జరిపారు. అసలు తమ మధ్య రాజకీయాల ప్రస్తావనే రాలేదని రాశి అప్పుడే ప్రకటించారు. తన బిడ్డను ఆశీర్వదించాలని కోరేందుకే వచ్చారని ప్రస్తావించారు. అది వాస్తవా కాదనేటువంటి వాదన ఒకవైపు జరుగుతుంటే, రాజకీయ ప్రస్తావన లేనప్పుడు జగన్ రాశి ఎందుకు కలిసిందనేటువంటి చర్చ హాట్ టాపిక్గా మారింది. సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటుంది అందాల రాశి. గోకులం సీత సినిమాలో పవర్ స్టార్తో జట్టు కట్టింది రాశి. అప్పటికి ఇప్పటికీ పవన్ ఎంతగా మారిపోయారని ప్రస్తావించింది బొద్దుబామ. రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు రాశి కలిసిందా, లేక మరేదైనా కారణం ఉందా అనేటువంటి కోణంలోనూ ఇప్పుడు ప్రచారం సాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజాదే రాజ్యం. మహిళా సంఘం అధ్యక్షులు కానప్పటికీ అంతా తానే నడిపిస్తున్నారు జబర్దస్త్ రోజా. ఇలాంటి సమయంలో రాశి కలవటం పట్ల ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఇలా ప్రముఖులను కలుస్తున్నారనేటువంటి వాదన తెరపైకి వచ్చింది. గతంలో జీవిత రాజశేఖర్లు జగన్ పార్టీలో చేరి వెనక్కి వచ్చారు. ఆపై కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీల గడప తొక్కి చివరాఖరకు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు రాశి ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి ఎంచుకుంటారనేటువంటి చర్చ బాగా సాగుతుంది.